టీ20 ప్రపంచ కప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కి అర్హత సాధించింది టీమిండియా. తొలి మ్యాచ్ను ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది. జూన్ 20న బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికాను ఓడించిన టీమిండియా గ్రూప్ ఏ టాపర్గా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. అస్థిరమైన బౌన్స్ పేస్తో పాటు అనూహ్య స్పిన్తో ఈ వికెట్పై బ్యాటింగ్ చేసేందుకు తెగ కష్టపడింది. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో విజయాలు సాధించింది. సూపర్ 8 మ్యాచ్లు వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. అక్కడి పిచ్లు స్పిన్ కు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ మ్యాచ్ వేదికైన బార్బడోస్ కు ఆదివారమే చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ చేయకుండా అక్కడి బీచ్ లో సేద తీరుతోంది. ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ అన్న అలసత్వమో లేక వెస్టిండీస్ పిచ్లపై అవగాహన ఉందనో ధీమానో తెలియదు, కానీ ప్రాక్టీస్ మానేసి బీచ్ లో వాలీబాల్ ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జట్టులోని ఆటగాళ్లు ఇరు జట్లుగా విడిపోయి బీచ్ లో వాలీబాల్ ఆడారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, రింకు సింగ్, యశస్వి జైస్వాల్ తమ 6 ప్యాక్ బాడీలను ప్రదర్శించగా శివన్ దుబే, సంజు శాంసన్, ఖలీల్ అహ్మద్ టీ-షర్ట్స్ తో ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్లు ఈ బీచ్ వాలీబాల్ గేమ్ కు దూరంగా ఉన్నారు. ప్రాక్టీస్ మానేసి బీచ్ వాలీబాల్ ఆడడంపై ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం టీమిండియా ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. రిఫ్రెష్మెంట్ కోసం ఆటగాళ్లు సరదాగా గడపడం ఇంపార్టెంట్ అని, ఇదంతా ట్రైనింగ్ లో భాగమేనని గుర్తు చేస్తున్నారు.